నాలుగో భాగం. చైతు టీం అందరూ ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు చైతుని. నీకు పెళ్ళెప్పుడైంది? నీ హస్బెండ్ నేమ్ ఏంటి అని. చైతు ఏం చెప్తుందని దేవ్ కూడా తన రూమ్కి వెళ్ళేవాడు ఆగిపోయి మరీ చూస్తున్నాడు. చైతు దేవుని గమనించి, నా హస్బెండ్ నేము ఇప్పుడే ఎవరికి చెప్పను. టైం వచ్చినప్పుడు ఆయనతో వచ్చి మీకు ట్రీట్ ఇప్పిస్తాను. ఓకేనా? అందరూ ఓకే అని పనిలో పడ్డారు. లంచ్ బ్రేక్లో దేవ్ సందీప్ క్యాంటీన్లోకి వెళ్ళారు. దేవ్ వెనకాల స్వాతి కూడా వెళ్ళింది. దేవ్ సందీప్ కూర్చుని తింటూ ఉండగా స్వాతి దేవ్ పక్కన కూర్చుని, ఏంటి దేవ్, నాతో మాట్లాడవు? నేనేం చేశాను? అప్పటికే ఆఫీస్లో స్టాఫ్ అంతా దేవుని స్వాతినే చూస్తున్నారు. స్వాతి అంత క్లోజ్గా దేవుతో మాట్లాడటం వల్ల ఇద్దరి మధ్య ఏమైనా ఉందేమో అనుకుంటున్నారు. స్వాతి, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ఎందుకు నా వెంటపడి నన్ను విసిగిస్తున్నావు? వెళ్ళిక్కడి నుండి. నువ్వు నన్ను వెళ్ళమన్నా నేను నిన్ను వదలనుగా దేవ్. దేవ్కి కోపం పెరిగిపోతుంది. అప్పుడే క్యాంటీన్కి వస్తున్న చేతు సౌజీ దేవ్ పక్కన ఉన్న స్వాతిని చూశారు. చేతుకి కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. దేవ్ కోపడిపోతుంటే సందీప్ దేవ్ చేతిని పట్టుకుని కళ్లతోనే కోపం వద్దు అని సైగ చేశాడు. చేతు చేతిలో వేడివేడి టీ ఉంటే అది కావాలనే స్వాతి పక్కనే వెళ్తూ స్లిప్ అయినట్టు పడబోయింది. ఆ ప్రాసెస్లో తన టీ స్వాతి మీద వంపేసింది. చేతు ఎక్కడ పడిపోతుందో అని స్పీడ్గా వచ్చి చేతు నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకున్నాడు. దేవ్ చేతుని చూస్తూ ఉన్నాడు. తను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి తనకి అతి చేరువలో ఉంటే తనను చూసి చూపు తిప్పుకోలేకపోతున్నాడు. చైతు కూడా దేవ్ మెడ చుట్టూ ఒక చేతిని వేసి ఇంకొక చేతితో దేవ్ షర్ట్ని గట్టిగా పట్టుకుంది. చైతు కూడా దేవుని చూసి మనసులో మాత్రం ఫుల్ ఖుషీగా ఉంది. స్వాతి మీద వేడివేడి టీ పట్టంతో గట్టిగా అరిచింది. చైతు చేసినది అంతా సందీప్ గమనించాడు. తను కావాలని చేసింది అని అర్థమైంది. దేవ్ తేరుకున్నాడు. అప్పుడు చూశాడు, చేతు చీర కొంచెం పక్కకు జరగడం వల్ల తన నడుముని గట్టిగా పట్టుకున్నాడు. తెల్లని చర్మం గల చేతు నడుము బాగా కందిపోయింది. దేవ్ చేతును వదిలి సారీ అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చేతు స్వాతి దగ్గరికి వెళ్ళి పక్కన నిలబడి, మేడం బాగా కాలిందా? అయ్యో, ఇప్పుడు ఎలాగా? అందుకే మేడం ఎవరి మధ్యలోకి రాకూడదు. వస్తే ఇలాగే కాలిపోతుంది. ఇప్పటి నుండి జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మళ్ళీ మధ్యలో నాకు తగిలితే ఇప్పుడు టీనే పడింది. తర్వాత ఏ యాసిడ్ అయినా పడొచ్చు. చైతు వెళ్ళిన తర్వాత స్వాతి కోపంగా, దేవుని ఎప్పటికైనా నేను మాత్రమే సొంతం చేసుకుంటాను, నీకు సొంతం కానివ్వను. సౌజీ వెళ్తుంటే సందీప్ సౌజీ చేయి పట్టుకుని వెనక్కి లాగాడు. సార్, ఏం చేస్తున్నారు? నా చేయి వదలండి. నీతో మాట్లాడాలి. నాతో రా. మార్నింగ్ సారీ చెప్పానుగా, వదలండి. నేను వదలను. నాతో వస్తే వదులుతాను. మీరిప్పుడు వదలకపోతే మీ పని దేవ్ అన్నయ్యతో చెప్తాను. మీరు నన్ను తిడుతున్నారని. హే, నేనెప్పుడు తిట్టాను నిన్ను? మీరు తిట్టలేదు, కానీ నేను కొంచెం మసాలా యాడ్ చేసి చెప్తాను. అమ్మ తల్లి, అలాంటి పని చేయకు అని సౌజీ చేయి వదిలేశాడు. సౌజీ నవ్వుకుంటూ ముందుకు వెళ్ళి సందీప్ను చూసి కన్ను కొట్టి పారిపోయింది. సౌజీ వెళ్ళిన తర్వాత ఇది మామూలుది కాదు అని సందీప్ నవ్వుకుంటూ దేవ్ దగ్గరికి వెళ్ళాడు. రూమ్లో దేవ్ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అప్పుడే రూమ్లోకి చేతు వచ్చింది. చేతుని చేయి పట్టుకుని గోడకు లాక్ చేశాడు. ఎటూ వెళ్ళనివ్వకుండా చేతులు అడ్డం పెట్టాడు. దేవ్ గారు, తప్పుకోండి, నేను వెళ్ళాలి. ఎందుకు చైతు నాతో మాట్లాడటం లేదు? నాతో మాట్లాడి అప్పుడే 1 మంత్ అయిపోయింది. నేనేం తప్పు చేశాను అని నాకు ఇంత శిక్ష వేశావు? మీరేం చేశారో తెలియదా? అది నీ మంచి కోసమేగా. మీరేమీ నా మంచి కోరవలసిన అవసరం లేదు. నన్ను వదలండి. అయితే నాతో మాట్లాడకూడదు అని డిసైడ్ అయ్యావా? అయినా నేను మీతో మాట్లాడకపోతే ఏంటి? మీరు ఎలాగో నాకు దూరంగా ఉండాలనుకుంటున్నారుగా. అలాగే ఉండండి. అందరం ముందే మనం భార్యాభర్తలం. రూమ్లో మీరెవరో నేనెవరో. చేతు మనసులో, బాబోయ్, ఎక్కువగా మాట్లాడానా? అయినా దేవ్గారి మనసు మార్చాలంటే రివర్స్గానే వెళ్ళాలి. దేవ్ మనసులో మాత్రం ఎలా చెప్పను చేతు, నువ్వు మాట్లాడకపోతే నాకు పిచ్చెక్కుతుంది. ఇంకా మనం భార్యాభర్తలం కాదు అంటున్నావు. ఆ మాట వింటుంటే మనసంతా భారంగా ఉంది. దేవ్ ఫేస్లో కనబడుతున్న బాధ చేతుకి స్పష్టంగా తెలుస్తుంది. దేవుని అలా చూసి చేతుకి కూడా బాధ అనిపించి దేవ్ ఫేస్ని తన చేతుల్లోకి తీసుకుని దేవ్ కళ్ళలోకి చూస్తూ ఉంది. దేవ్కి చేతు కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుంది. దేవ్ కూడా చేతును చూస్తున్నాడు. దేవ్ కూడా చేతు ఫేస్ తన చేతుల్లోకి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత 2 కళ్ళ మీద ముద్దు పెట్టుకున్నాడు. అలాగే తన పెదాల దగ్గరికి వెళ్ళాడు. చేతు సిగ్గుతో కళ్ళు గట్టిగా మూసుకుంది. అప్పుడే చేతు కోసం సుమిత్ర, సౌజీలు వచ్చారు. ఇద్దరిని ఆ పొజిషన్లో చూసి రాంగ్ టైంలో వచ్చామేమో అనుకున్నారు. ఇద్దరిని చూసి దేవ్ చేతుకి దూరంగా జరిగాడు. తను చేసింది గుర్తుకు రాగానే వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చేతు తలదించుకుని వెళ్ళి తన అత్త పక్కన నిలబడింది. దేవ్ ఒంటరిగా నిలబడి ఆలోచిస్తున్నాడు. నేనేంటి ఇలా చేశాను?
లేదు, చేతుకి నేను దూరంగా ఉండాలి. కానీ చేతుని నేను దూరంగా ఉంచలేకపోతున్నా. తను నా ముందు ఉంటే నేను అన్నీ మర్చిపోయి తన్నే చూస్తూనే ఉండిపోతున్నా. చేతు రూమ్లో బెడ్ మీద పడుకుని దేవ్ చేసిన పని తలుచుకుని సిగ్గుపడుతుంది. ఇది జరిగిన తర్వాత దేవ్ పూర్తిగా చేతుతో మాట్లాడటం మానేశాడు. చేతును కూడా దూరం పెట్టడం మొదలుపెట్టాడు. దేవ్ మార్నింగ్ లేచి రెడీ అవుతుండగా చేతు టీ తీసుకుని వచ్చింది. దేవ్ గారు టీ తాగాలేదు అని కిందకు వెళ్ళిపోయాడు. దేవ్ వెనకాల చేతు కూడా వచ్చింది. దేవ్కి టిఫిన్ పెడుతుంటే చేతుని ఆగమని చేయి చూపించి తనే వడ్డించుకుని తినేశాడు. దేవ్ కార్ స్టార్ట్ చేయగానే చేతు కార్ ఎక్కబోతుంటే సౌజీ మీ ఇద్దరిని సందీప్ తీసుకుని వస్తాడు, ఆఫీస్కి రండి అని వెంటనే వెళ్ళిపోయాడు. దేవ్ చేతును దూరం పెడుతుంటే బాధగా ఉన్నా తను చేసిన తప్పు వలన దేవ్ ఎంత బాధపడి ఉంటాడో అర్థం చేసుకుని సైలెంట్గానే ఉంది. తన క్యాబిన్లో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంది. దేవ్ తన రూమ్ నుండి చేతును చూస్తూ ఉన్నాడు. చేతుకి తను ఎవరో చూస్తున్నారనిపించి పక్కకి చూసింది. చేతు తిరిగేలోపు దేవ్ తన తలను సిస్టమ్ వైపు తిప్పేశాడు. చేతు దేవుని చూడగానే చాలా బాధగా అనిపించింది. మార్నింగ్ నుండి దేవ్ తన్ని దూరం పెట్టడం, కనీసం తన వంక ఒక్కసారి కూడా చూడకపోవడం అన్నీ చేతు మనసును గాయపరుస్తున్నాయి. చేతు దేవ్ సంతకాల కోసం దేవ్ రూమ్కి వెళ్ళింది. డోర్ నాక్ చేసి పర్మిషన్ అడిగింది. కానీ చేతు ఆలోచనలో ఉన్న దేవ్కి చేతు పర్మిషన్ అడిగింది వినపడలేదు. దేవ్ సైలెంట్గా ఉండేసరికి తనతో మాట్లాడటం లేదుగా, లోపలికి రమ్మంటున్నాడని లోపలికి వెళ్ళింది. దేవ్ ముందు ఫైల్స్ పెట్టి సార్ అని పిలిచింది. చేతు పిలుపుతో కళ్ళు తెరిచి చూశాడు. చేతుకి దూరంగా ఉండాలనే ఆలోచనే తన మైండ్లో ఉంది. చేతుని దూరం పెట్టాలని దేవ్ కోపంగా రూమ్లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేసి రావడం తెలీదా? ఇదేమన్నా నీ ఆఫీస్ అనుకుంటున్నావా? నీకు నచ్చినప్పుడు రూమ్లోకి రావడానికి గెట్అవుట్. చేతు కళ్ళంట కన్నీరు వచ్చేస్తున్నాయి. అలాగే దేవ్ ముందు ఫైల్స్ పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. చేతు ఆఫీస్లో ఉండలేక క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయింది. సౌజీ సందీప్ కాఫీ షాప్కి వెళ్ళి వచ్చి చూసేసరికి చేతు కనిపించదు. ఫోన్ చేస్తే ఇంటికి వెళ్తున్నా అంటూ చెప్పి ఫోన్ కట్ చేసింది. చేతు వెళ్ళిన తర్వాత దేవ్కి చాలా బాధగా ఉంటుంది. కానీ చేతు తనకు దూరంగా ఉండాలి అంటే ఇదే మంచిదని ఆలోచిస్తున్నాడు. చేతు గురించి చెప్పడానికి సందీప్ దేవ్ రూమ్కి వచ్చాడు డైరెక్ట్గా. మళ్ళీ చేతు వచ్చిందేమో అని కోపంగా నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అంటూ సందీప్ని చూసి ఆగిపోయాడు. ఏమైందిరా ఇంత చిరాకులో ఉన్నావు? ఏమీ లేదురా, నువ్వేంటి ఇలా వచ్చావు? చేతు ఇంటికి వెళ్ళిపోయింది. మనసులో మాత్రం నాకు తెలుసు చేతు నన్ను క్షమించు. ఎందుకు మధ్యలో వెళ్ళింది? పర్మిషన్ అడగాలని తెలియదా? ఫోన్ చేసి అసలు ఎవరికి చెప్పి వెళ్తుందో అడుగు. ఏరా నువ్వేనా ఇలా మాట్లాడేది? నిజం చెప్పరా, అసలు ఏం జరిగింది? ముందు అడుగు. అయినా ఆఫీస్లో పర్సనల్ విషయాలు డిస్కస్ చేయనని నీకు తెలుసుగా. సరే అని తన ఫోన్ తీస్తుంటే నీ నెంబర్ నుండి కాదు, ఆఫీస్ నెంబర్ నుండి చేయి. సరే అని ఫోన్ చేశాడు. దేవ్ ఆఫీస్ రూమ్లో నెంబర్ నుండి ఫోన్ వస్తుంటే సంతోషం అనిపించి హలో దేవ్ గారు అని ప్రేమగా పిలిచింది. చైతన్య, నేను సందీప్ని, కంపెనీ డైరెక్టర్ని. చెప్పండి సార్. మీరు మధ్యలో నుండి వెళ్ళిపోయారు. ఎవరిని అడిగి వెళ్ళారు? మాకు ఇన్ఫామ్ చేయాలిగా. అప్పుడే సందీప్ ఫోన్కి మెసేజ్ వచ్చింది. దానిలో ఇలాగుంది, అన్నయ్య ప్లీజ్ సేవ్ మీ. నేను ఎవరిని అడగలేదు, తలనొప్పి వస్తుంటే వచ్చేశాను. ఆయనకి ఏదో ఒకటి చెప్పి కవర్ చేయి. సరే చైతన్య గారు, టేక్ రెస్ట్ అంటూ ఫోన్ పెట్టేశాడు. దేవ్ మేనేజర్ని అడిగే వెళ్ళిందంట. సరేరా, నాకు వర్క్ ఉంది, బాయ్ అని వెళ్ళిపోయాడు. చేతు ఇంటికి వచ్చి బెడ్ మీద పడుకుని ఉంది. ఆలోచనలు మొత్తం దేవ్ గురించే. తను దూరం పెడుతుంటే మనసుకి కష్టం అనిపించి ఏడుస్తూనే ఉంది. ఏడుస్తూ పడుకుండిపోయింది. అలాగ మళ్ళీ నైట్ 10కి లేచింది. లేచేసరికి దేవ్ వర్క్ చేసుకుంటూ కనిపించాడు. ఒక్కసారైనా తనతో మాట్లాడతాడని ఆశగా దేవ్ వైపు చూసింది. కానీ దేవ్ చేతు వంక కన్నెత్తి కూడా చూడలేదు. బాధగా అనిపించింది. లెగడానికి ప్రయత్నిస్తుంది కానీ తల అంతా పట్టేసినట్టు ఉంది. దేవ్ అంతా గమనిస్తూనే ఉన్నాడు. దేవ్ లెగిశాడు. చేతు తన దగ్గరికి వస్తున్నాడని దేవ్నే చూస్తూ ఉంది. కానీ దేవ్ ల్యాప్టాప్ తీసుకుని బయటికి వెళ్ళాడు. దేవ్ సందీప్ రూమ్కి వెళ్ళేసరికి కనిపించడు. ఎక్కడ ఉన్నాడా అని వెతుకుతూ ఉంటే హాల్లో సౌజీ సందీప్ టీవీ చూస్తూ ఉన్నారు. దేవ్ దగ్గర వెళ్ళేసరికి ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ ఉన్నారు. దేవ్ నవ్వుకుంటూ వెళ్ళి ఇద్దరి మధ్యలో కూర్చున్నాడు. ఇద్దరు చూపులు డిస్టర్బెన్స్ అయ్యి చూస్తారు. దేవ్ అవేమీ పట్టించుకోకుండా ఛానల్స్ చేంజ్ చేస్తూ ఉంటాడు. సౌజీ మనసులో బాబాయ్ అన్నయ్యకు ఏంటి ఇలా బుక్ అయిపోయాము, ఏమంటాడో అని కంగారుగా సందీప్ని చూసింది. సందీప్ పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంది. దేవ్ వంక బిత్తరపోయి మరీ చూస్తూ ఉన్నాడు. సౌజీ, నువ్వు నా రూమ్కి వెళ్ళి నా ఫోన్ తీసుకునిరా, మర్చిపోయాను. సరే అన్నయ్య. సౌజీ వెళ్ళంగానే సందీప్ దేవ్ కాళ్ళ దగ్గర పడిపోయాడు. దేవ్ చూపులు టీవీ మీదే ఉన్నాయి. అరే బావా, నీకు చెప్పకపోవడం నా తప్పేరా. కానీ నువ్వు చేతు ఈ మధ్య డిస్టర్బ్గా ఉన్నారు. ముందు మీ ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాతే మా లవ్ మ్యాటర్ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అనుకున్నాము. లవ్ చేసుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి లేట్ చేయకురా. సౌజీ బాధపడవలసి వస్తుంది.
రేపే సౌజీ వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడదాము. చైతు లెగడానికి ఇబ్బంది పడుతుంది. తల అంతా కాలిపోతుంది. ఫోన్ కోసం వచ్చిన సౌజీ చైతు పడిపోతుంటే వెళ్ళి పట్టుకుంది. చైతు, ఏమైంది? ఇంత నీరసంగా ఉన్నావు? నీ తల కూడా ఇంత వేడిగా ఉంది ఏంటి అనేలోపు సౌజీ మీద వాలిపోయింది. చైతుని బెడ్ మీద పడుకోబెట్టింది. చైతు, నేను వెళ్ళి అన్నయ్యని తీసుకుని వస్తాను. వద్దు సౌజీ, ఆయన్ను పిలవకు. టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. ఏంటే పిలవకు? ఇంత ఫీవర్తో ఇలాగే ఉంటావా? ప్లీజ్ సౌజీ, అర్థం చేసుకో. ఆయన నాకు దూరంగా ఉండాలనుకుంటున్నారు. ఇప్పుడు ఫీవర్ వచ్చింది అంటే నేను కావాలనే దగ్గర అవ్వడానికి ప్లాన్ చేశాననుకుంటే నేను తట్టుకోలేను. ప్రియురాలిగా ఓడిపోయాను, భారీగా కూడా ఓడిపోయాను సౌజీ అని సౌజీని పట్టుకుని ఏడుస్తూనే ఉంది. చేతుని ఓదార్చి టాబ్లెట్ వేసింది. సౌజీ, నువ్వు ఇంకా వెళ్ళు. ఇక్కడే ఉంటే ఆయనకు డౌట్ వస్తుంది. సరే అని సౌజీ వెళ్ళిపోయింది. సౌజీ వెళ్తూ దేవ్ ఫోను దేవ్ ముందు టేబుల్ మీద పెట్టింది. సందీప్కి గుడ్ నైట్ చెప్పి దేవ్ అంక కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. సౌజీ వెళ్ళిన తర్వాత చైతు పడుకుని, దేవ్ గారు, ఎందుకు ఇంత దూరం పెడుతున్నారు? ఏడుపు వస్తుంది దేవ్ గారు. నేను ఈ పరిస్థితిలో ఉన్నా మీరు నన్ను పట్టించుకోకుండా ఉంటే ఇంకా బాధగా ఉంది. మీరు వచ్చి ఒక్కసారైనా ఎలా ఉంది అని అడుగుతారేమోనని చూస్తున్నా. ఏ భార్య అయినా భర్త నుండి కోరుకునేది ఒకటే, ప్రేమ. అది నాకు మీ నుండి ఎప్పటికీ రాదు. ఎందుకంటే మీరు నన్ను అరవింద్ లవర్గానే చూస్తున్నారు తప్ప మీ భార్యగా గుర్తించడం లేదు. అందుకే నా ప్రేమ మీకు తెలియడం లేదు అని ఏడుస్తూనే ఉంది. దేవ్ రూమ్కి వచ్చేసరికి చేతు పడుకుండిపోయింది. దేవ్ వెళ్ళి చేతు పక్కన కూర్చుని చేతి మీద చేయి వేశాడు. చేతుకి ఫీవర్ ఎక్కువ అవడం వల్ల ఇంకా కాలుతుంది. దేవ్కి ఒక్కసారిగా ఏడుపొచ్చింది. నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే అనిపిస్తుంది. చేతు, నాకు నీ కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపిస్తుంది. అది నిజమైతే బాగుండి అనిపిస్తుంది. కానీ అంతలోనే నీ మనసులో నేను కాదు వేరొకరు ఉన్నారని గుర్తుకు వస్తుంటే మనసంతా ఎవరో గుచ్చుతున్నట్టు ఉంది. అందుకే నిన్ను అవాయిడ్ చేస్తున్నా. నువ్వు నాతో మాట్లాడటానికి వచ్చిన ప్రతిసారి నీ కళ్ళలో చూస్తే నన్ను నేను మర్చిపోయి ఏం చేస్తున్నానో తెలియడం లేదు. దేవ్ తన బాధని తన మనసులో ఉన్న చేతుని చూస్తూ చెప్పుకున్నాడు. దేవ్ చేతుకి తడిగుడ్డ నుదుటి మీద పెట్టి 5 నిమిషాలకు ఒకసారి చేంజ్ చేస్తూనే ఉన్నాడు. చేతుకి చలి ఎక్కువ అవ్వడం వల్ల దేవ్ చేతిని ఇంకా గట్టిగా పట్టుకుంది. బ్లాంకెట్ కప్పినా తను వణికిపోతూనే ఉంది. దేవ్కి ఏం చేయాలో తెలియడం లేదు. దేవ్ బెడ్ మీద పడుకుని చేతుని గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు. గట్టిగా హక్ చేసుకున్నాడు. దేవ్ చేతుల మధ్య గాలి కూడా దోరినంత దగ్గరగా ఉన్నారు. దేవ్ అంత దగ్గరగా ఉండడం వల్ల చేతుకి చలి తగ్గింది. ఫీవర్ కూడా మెల్లిగా తగ్గుమొహం పట్టింది. చేతుకి ఫీవర్ తగ్గడంతో మెల్లగా కళ్ళు తెరిచింది. దేవ్ గుండెల మీద తను పడుకోవడం, దేవ్ తన్నే చూస్తూ ఉండడం చూసింది. దేవ్ మనసులో, ఇప్పుడు నీ మీద ఎందుకు పడుకోబెట్టుకున్నావు అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? చేతు దేవుని చూసి దేవ్ బుగ్గ గిల్లి బుగ్గ మీద ముద్దు పెట్టుకుని దేవ్ గుండెల మీద పడుకుని దేవుని గట్టిగా హక్ చేసుకుంది. దేవ్ షాక్ అయిపోయి చూస్తూ ఉన్నాడు. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.